ఈ ఏడాది నవంబర్ 5న అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇద్దరు లైవ్ డిబేట్లో పాల్గొన్నారు. ఈ డిబేట్లో వలస విధానం, దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాల గురించి ఇరువురు నాయకులు ఒకరిపై ఒకరు ప్రశ్నల వర్షం కురిపించుకున్నారు. 90 నిమిషాల పాటు జరిగిన ఈ డిబేట్లో ఇరువురు నాయకులు పరస్పరం దూషణలకు దిగారు. ప్రెసిడెంట్గా నువ్వు అన్ఫిట్ అని ట్రంప్ బైడెన్పై చిందులు వేయడం, నువ్వు వస్తే విధ్వంసమే అంటూ బైడెన్ కౌంటర్ ఇవ్వడం విశేషం. అగ్రదేశానికి చెందిన ఇద్దరు నేతల మధ్య వాడి వేడి చర్చల గురించి ఒక లుక్ వేద్దాం. ఈ ఏడాది నవంబర్ 5న అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే అమెరికాకు చెందిన ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య సుమారు 90 నిమిషాల పాటు వాడివేడిగా డిబేట్ జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. ఒకరినొకరు అబద్ధాల కోరులుగా అభివర్ణించుకున్నారు. ఇక మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బైడెన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికాలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పనలో బైడెన్ సర్కార్ ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. దీనికి బైడెన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు సంపన్నులకు మాత్రమే ప్రాధాన్యమిచ్చారని, దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి ట్రంప్ కారణమని బైడెన్ ఆరోపించారు. కోవిడ్ తర్వాత దేశంలో జాబ్స్ బాగా పెరిగాయని బైడెన్ తన పాలనను సమర్థించుకోవడానికి యత్నించారు. అబార్షన్ విషయంలో రో వర్సెస్ వెడ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు మద్దతు ఇస్తామన్నారు బైడెన్. మహిళల ఆరోగ్యం గురించి వైద్యుల నిర్ణయం తీసుకోవాలని, రాజకీయ నాయకులు కాదని బైడెన్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ అధికారంలోంచి దిగిపోయినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రస్తుతం తాము దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని బైడెన్ చెప్పుకొచ్చారు. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇన్సులిన్ $35 తన హయాంలో $15కు తగ్గించారని ఆయన వివరించారు. ఇక ట్రంప్ మాత్రం బైడెన్ వల్ల యావత్ దేశం ఇబ్బందులు పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలే కాకుండా విదేశీ నాయకులు కూడా బైడెన్ను అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు ట్రంప్ నేరుగా స్పందించలేదు. న్యాయపరంగా, చట్టపరంగా ఎన్నికలు జరిగితే అంగీకరిస్తానని ట్రంప్ అన్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసిన ట్రంప్ ఓడిపోయారు. అటు తర్వాత ఆయన తన ఓటమిని అంగీకరించలేదు. బలవంతంగా వైట్ హౌస్ను ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. కొన్ని నెలల తర్వాత ట్రంప్ దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో అప్పీల్ చేసుకున్నారు. అయితే న్యాయస్థానాలు ఆయన పిటిషన్లు తీసుకోవడానికి ఎలాంటి అర్హత లేదని తిరస్కరించాయని బైడెన్ ఎద్దేవా చేశారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ ఓడిపోయినా దాన్ని అంగీకరిస్తారని తాను అనుకోవడం లేదన్నారు డెమోక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేయనున్న బైడెన్. ఇక ఇదే డిబేట్లో ట్రంప్ బైడెన్ను ముసలివారు అయ్యారు, మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియదు, పరిపాలించడానికి అనర్హులంటూ చురకలంటించారు. దీనికి బైడెన్ ట్రంప్ను ఉద్దేశించి తనకంటే ట్రంప్ 3 ఏళ్లు చిన్నవాడని అన్నారు. అలాగే బైడెన్ కొడుకుపై ట్రంప్ మాటలతో దాడి చేశారు. గన్స్, డ్రగ్స్ విషయంలో బైడెన్ తన కుమారుణ్ణి కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదంటూ ఆరోపించారు. చివరికి తన కుమారుడు అరెస్టు కాకుండా కాపాడుకున్నారని విమర్శించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ దేశ చరిత్రలోని చీకటి రోజుగా డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. ట్రంప్కు అమెరికా డెమోక్రసీ గురించి అవగాహన లేదని చురకలంటించారు బైడెన్. ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. నాటో నుంచి అమెరికా వైదొలగాలని ఆయన కోరుకుంటున్నారని అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు విదేశాల్లో ఉన్న అల్ బాగ్దాది, సులేమానీ వంటి టెర్రరిస్టులను హతమార్చానని ట్రంప్ చెప్పుకొచ్చారు. కాగా ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపడంలో బైడెన్ విఫలమయ్యారు. తానే అధికారంలో ఉంటే ఇటు ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో పాటు అటు గాజా ఇజ్రాయెల్ యుద్ధం జరిగేది కాదన్నారు ట్రంప్. రాబోయే రోజుల్లో ఇరువురి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.